హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. నేను ఇప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ ఒమాన్కి వచ్చాను. ఈ మ్యూజియం వచ్చేసి ప్యాలెస్ దగ్గరే ఉంది. ఇంతకుముందు వీడియోలో చూశారు కదా ప్యాలెస్ ఎలా ఉంటుందని, దాని పక్కనే ఈ మ్యూజియం కూడా ఉంది. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఈరోజు కుదిరింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేసి. రిసెప్షన్లోనే చెప్పేశారు, లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కాకపోతే ఏది కూడా ముట్టుకోకూడదని చెప్పారు. ఈ కంట్రీలో ఏ ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా కూడా కాస్త భయమే. వాళ్ళు ఓకే అన్నారు, అయినా కూడా కొంచెం భయంతోనే వీడియో అయితే షూట్ చేశాను. అంటే తీయచ్చో లేదో అని డౌట్ నాకు. సరే అనేసి తీశాను. అయినంత వరకు మొత్తం మ్యూజియం అంతా కూడా కవర్ చేశాను. చాలా పెద్ద మ్యూజియం అండి. అంటే అప్పటి కాలంలో వాళ్ళు వాడిన కత్తులు కానీ, డ్రెస్సెస్, ఇంకా వాళ్ళు వాడిన జ్యువెలరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. మ్యూజియం లోపట అంతా చూడడానికి టికెట్ ఫేర్ కూడా పెట్టారు. ఒక్కరికి వచ్చేసి 5 రియాల్, అంటే మన ఇండియన్ రూపీస్లో 1000 రూపాయల వరకు అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా కోటలండి. మన డాల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో బోలెడన్ని మస్కట్లో ఉన్న కోటలన్నీ కూడా నేను వీడియోస్ షూట్ చేసి పెట్టాను. చూడకపోతే కనుక ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం సినిమాలలో ఇంకా బుక్స్లలో చూసింది చదివిందే, కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇక్కడున్న ఐటమ్స్ అయితే టచ్ చేయొచ్చు అని చెప్పారు, అంటే అక్కడ రాశారు. సో అందుకనేసి టచ్ చేసి చూద్దామనేసి చూసాము. బట్ నేను అనుకున్నాను ఏదన్నా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏం డిఫరెంట్గా లేదు, నార్మల్గానే ఉంది. మళ్ళీ అదేంటో నాకు అర్థం కాలేదు. మన కంట్రీలో అయితే ఇలాంటి మ్యూజియంస్ అవి చూస్తే కనుక ఎంత క్రౌడ్ ఉంటుంది, జనాలు అయితే ఫుల్ సౌండ్స్ అవి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, అసలు సౌండ్ కాదు కదా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది మ్యూజియం అంతా కూడా. ఏ క్రౌడ్ అయితే అంతగా లేదు, జస్ట్ నార్మల్గా చూసుకుంటూ ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారండి ఈ మ్యూజియం చూడడానికి. నేను అప్పుడప్పుడు బయట అటు నుంచి క్రాస్ అయ్యేటప్పుడు అనుకునేదాన్ని, అసలు లోపల ఏముంది ఏంటి ఇంతగా వచ్చి చూసి వెళ్తున్నారు. ఏదో ఒక రోజు వెళ్ళాలనుకున్నాను, ఈరోజు కుదిరి వెళ్ళాను. కానీ ఓకే అండి, నార్మల్గా ఉంది లోపటంతా కూడా. అంటే ఈ కంట్రీ ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనకు చూపించారు, మొత్తం ఒకటే ప్లేస్లో. నేను వెళ్ళింది చాలా లేట్కి వెళ్ళాను, ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లోజింగ్ టైం అనమాట. సో అందుకనేసి ఫాస్ట్గా వీడియో అయితే షూట్ చేశాను. నేను కూడా అంతగా అంటే సరిగ్గా చూడలేకపోయాను, మీన్స్ అక్కడ ఉన్న అన్ని డీటెయిల్గా చదవలేకపోయాను, జస్ట్ వీడియో షూట్ చేసుకుంటూ వచ్చేసాను. ఒమాన్ పీపుల్ ఒక హిస్టరీ అంతా కూడా చాలా డీటెయిల్గా అక్కడ అంతా రాసి పెట్టారు మొత్తం. ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం తీరిగ్గా చదివి ఓపికతో వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా సూపర్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అప్పట్లో యుద్ధం కోసం వీళ్ళు వాడిన గన్స్, ఇంకా బాంబ్స్, ఇంకా ఏమేమైతే యూజ్ చేశారో యుద్ధాలకి, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ఈ మ్యూజియం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, చాలా పెద్ద మ్యూజియం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడంతా కూడా అప్పట్లో వాళ్ళు వాడుకున్న కత్తులు, ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి.
అప్పట్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఇంకా జ్యువెల్స్ అదే అండి కంకణాలు అవి అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి చూస్తుంటేనే చాలా వెయిట్గా అనిపిస్తుంది, ఎట్లా వేసుకునే వాళ్ళో ఏమో. గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అన్నీ వెరైటీగా ఉన్నాయి థింగ్స్ అన్నీ కూడా, చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు ఇది చూసి చంద్రముఖి సినిమా గుర్తొచ్చింది. ఇందులో ఏమున్నాయో అనుకున్నాను, అసలు టచ్ చేయొద్దన్నారు. కానీ అక్కడున్న ఎవరో అంటే విజిటర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి అది ఓపెన్ చేద్దాం అనేసి ఓపెన్ చేసి చూశారు. అందులో ఏం లేదు, జస్ట్ ఖాళీ డబ్బా మాత్రమే. అంటే అప్పట్లో వాళ్ళు నగలు అవి పెట్టుకునే వాళ్ళో ఏమో. అప్పట్లో రాజగారి సింహాసనం చూడండి ఎంత సింపుల్గా ఎలా ఉందో, నాకు అసలు తెలీదు. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అది రాజగారి సింహాసనం అని. మూవీస్లో అంతా ఎంత డిఫరెంట్గా ఉంటాయండి రాజగారి సింహాసనాలు, అవన్నీ కూడా బాహుబలి సినిమాలో చూసే ఉంటారు మీరు. సో చూశారు కదండి మ్యూజియం ఎలా ఉంది అనేసి. నాతో పాటు మీరు కూడా ఏది మిస్ అవ్వకూడదు అనేసి మొత్తం అయితే షూట్ చేశాను. మన డాల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే మస్కట్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టాను. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి మస్కట్ గురించి అంటే మాత్రం మన ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ షేర్ కూడా చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఏదైనా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్. మ్యూజియం చూశాక మళ్ళీ ఒకసారి అల్లమల్ ప్యాలెస్కి వెళ్ళాలనిపించింది. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ ప్యాలెస్ చాలా సూపర్బ్ ప్యాలెస్ అండి. మన డాల్స్ వ్లాగ్స్లో ఉంది ఫుల్ వీడియో, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్